పెళ్ళైన తర్వాత ఎన్ని డేస్కి మీరు చైనా వెళ్ళడం జరిగింది? నేను 5th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను చైనా వెళ్ళారు. ఓకే. మేబీ 7 months ఆఫ్ మ్యారేజ్. మా అబ్బాయి అప్పుడు వీవర్ ఇన్ బెంగళూరు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఊరికే చూడడానికి. వెళ్ళినప్పుడు అప్పుడు పెళ్ళైన తర్వాత ఏదో కొంచెం చిన్న డౌట్ ఉండి వి వెంట్ ఫర్ టెస్టింగ్. వెళ్తే దే సెడ్ ఎస్ కన్ఫర్మ్ అని చెప్పేసి అన్నారు. కూర్చుని ఒక దగ్గర అదే డయాగ్నోస్టిక్ సెంటర్ బయట కూర్చుని బెంగళూరులో ఉన్నాం అనమాట. దెన్ ఐ గాట్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ చైనా, ఫస్ట్ ఈమెయిల్. ఓకే. ఫస్ట్ ఈమెయిల్ అప్పుడు వచ్చింది నాకు. దాని తర్వాత లైక్ నేను అక్కడికి వెళ్ళాను, అప్పుడు డెలివరీ అయింది. డెలివరీ అయినాక నేను అప్పుడు కొన్ని రోజులు అయినాక అంటే ఫ్యూ డేస్ తర్వాత వచ్చాను నేను. అయితే మీరు ఫస్ట్ చైనా వెళ్ళినప్పుడు అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే నన్ను అడిగాను, ఏంట్రా చైనాకే వెళ్ళాలా, ఎందుకు యుఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, వై చైనా అని. బట్ నా పర్సెప్షన్ చాలా డిఫరెంట్ ఉండే చైనాకి వెళ్ళే ముందు. ఐ వాజ్ సో నర్వస్, ఇష్టం లేదు. బట్ తన కోసం అండ్ మన కెరియర్ కోసం అని చెప్పి వెళ్ళాను. బట్ ద ఫస్ట్ డే ఐ ఫాల్ ఇన్ లవ్. ఫస్ట్ మేము బీజింగ్కి వెళ్ళాము, స్నో, ఫుల్ స్నో. ఇంకా ఆ స్నోని చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎక్స్ప్లోర్ చేయడం. అరే చైనా ఇంత బాగుంటుందా, మనకు తెలియదు, అంత బ్యాడ్గానే ప్రొజెక్ట్ అయింది. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీ తెలుసు కదా, బంగ్లాదేశ్ ఎకానమీ కంటే చైనా చాలా చిన్న ఎకానమీ ఏమో, చిన్న దేశం ఏమో, అండర్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి టిల్ టుడే అనుకుంటారు. వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు మీరు చైనాకి వెళ్తున్నారో అని చాలా మజాక్ అయింది. చాలా అంటే కామెడీ చేస్తూ ఉంటారు. అంటే చైనా అంటేనే మనం చైనా బజార్ అనుకుంటాం, నిజం చెప్పాలంటే మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో అట్లా అనుకుంటాం కదా. సో అందరికి అంటే చాలా మంది చూసిన తర్వాత తెలుస్తుంది దాని గురించి, చూడక ముందుకు ఏం తెలియదు. అంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఇట్లా అంట అట్లా అంట, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాతనే అదే భయ్యా ఇప్పుడు ఎట్లుంటా అంటే పెళ్లి చేసుకున్నా అంటే అబ్బా అబ్బా అని ఉంటుంది, పెళ్లి చేసుకున్న కష్టాలు తెలుస్తాయి చూడ, అట్లా కష్టాలు ఇప్పుడు అది వేరే టాపిక్ తర్వాత.